ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ప్రపంచంలోనే అతి ప్రతిష్టాత్మకమైన ఒక మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు గతంలో ఆక్రమణలకు గురై వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఎవరైతే అక్రమంగా అక్కడ చెరువులు తవ్వుకున్నారో వాటినన్నింటినీ కూడా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు ధ్వంసం చేసి కొల్లేరు సరస్సును ప్రక్షాళన చేయడం జరిగింది. 2024 అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చిన వరదల కారణం వల్ల కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలన్నీ కూడా ముంపు గురైనాయి. కొల్లేరు ఒక పెద్ద సరస్సు. ఆ కొల్లేరు నుంచి బయటకు నీరు వెళ్ళే కాలువ పేరు ఉప్పుటేరు అంటారు. ఆ ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలవాలి. దీని పేరు ఉప్పుటేరు ఎందుకు పెట్టారంటే ఆటుపోటు సమయంలో సముద్రపు నీళ్లు దీంట్లోకి వస్తాయి. దీని ద్వారా భూగర్భంలోకి ఉప్పు నీరు వెళ్ళిపోతూ ఉంది. సారవంతమైన భూమి ఈ ఉప్పు వల్ల అక్కడ పంటలకు ఇబ్బంది వస్తూ ఉంది. కొల్లేరు సరస్సు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దాదాపు ఇప్పుడు చేపల పెంపకం అలాగే రొయ్యల పెంపకం ద్వారా వాళ్ళు లక్షాధికారులు కాదు కోటీశ్వర్లు అయ్యారు. మరి ఈ రోజున భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్య సంపదలో చేపల పెంపకము రొయ్యల పెంపకంలో అగ్రస్థానంలో ఉన్నది. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపల రైతులకు రొయ్యల రైతులకు కరెంటు రేటు తగ్గించాడు. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కరెంటు ధరను తగ్గించి ఈ మత్స్య సంపదను మత్స్య పరిశ్రమను బాగా అభివృద్ధి చేయడానికి కంకణబద్ధుడైనాడు. ఈ వర్షాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కొల్లేరు సరస్సు దగ్గరికి వెళ్ళి ఉప్పుటేరుని పరిశీలించారు. అప్పుడు అక్కడుండే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీ అలాగే నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఈ ఉప్పుటేరు దాని మీద ఒక 3 రెగ్యులేటర్లు కట్టాలి. సముద్రానికి దగ్గరగా ఉండే రెగ్యులేటర్ ఉప్పు నీరు ఉప్పుటేరులో ప్రవేశించకుండా నిరోధించి భూసారాన్ని తగ్గించకుండా కాపాడుతుంది. 3 వంతులు కావాలని ప్రతిపాదించారు. అక్కడికక్కడే ఆయన ఓకే ఈ 2 జిల్లాల్లో ఉండే రైతులను ప్రజలను కాపాడటానికి ఈ 3 రెగ్యులేటర్లు ఈ ఒక్కొక్క రెగ్యులేటర్ సుమారు 1000 కోట్లు అవుతుంది. 3 రెగ్యులేటర్లు కలిపి 3000 కోట్లు. ఎలాగో రెగ్యులేటర్ కడుతున్నారు కదా, రెగ్యులేటర్ మీద బ్రిడ్జ్ కూడా కట్టండి. ఎలా అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కింద గేట్లు పైన బ్రిడ్జి ఆ విధంగా నిర్మాణం చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. దీనికి కొల్లేరు డెవలప్మెంట్ కార్పొరేషన్ కొల్లేరు అభివృద్ధి కార్పొరేషన్ అని జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి పని ప్రారంభించమని చెప్పారు. రైతులందరూ ఆనందపడ్డారు. ఇటువంటి సమయంలో ఒక చిన్న తాత్కాలిక అడ్డంకి వచ్చి పడింది. రాజమండ్రిలో ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ పతంజలి శాస్త్రి గారు, ఆయన కూడా ఇంతకుముందు ఈ కొల్లేరు ఆక్రమణకు గురవుతుందని జాతీయ హరిత ట్రిబ్యునల్కి సుప్రీంకోర్టుకి ఆయన విన్నవించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే ఆక్రమంగా ఏర్పడిన చెరువులన్నీ కూడా డైనమైట్లు పెట్టి పేల్చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మళ్ళీ ఆ పతంజలి శాస్త్రి మద్రాసు నగరంలో ఉండే జాతీయ హరిత ట్రిబ్యునల్కి ఆయన ఒక విన్నపాన్ని పంపాడు. ఇక్కడ ఏదో 3 రెగ్యులేటర్లు కడతానంటున్నారు ఉప్పుటేరు మీద, మంచి పనే, కానీ ఎటువంటి అధ్యయనం చేయకుండా వాళ్ళు కట్టడాలు మొదలు పెడతానంటున్నారు. ఈ కట్టడాల వల్ల ప్రజలపై ఎటువంటి ప్రభావం పడుతుంది, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, చేపలు సహజసిద్ధంగా కొల్లేరులో పెరిగే చేపల యొక్క ఎదుగుదలకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఈ 3 రెగ్యులేటర్లు కట్టడం వల్ల ముంపు పెరుగుతుందా తగ్గుతుందా, ఇవన్నీ ఏమి అధ్యయనం చేయలేదు. ప్రభుత్వం అసలు అధ్యయనమే చేయకుండా రంగంలో దిగింది అని చెప్పి పతంజలి శాస్త్రి జాతీయ హరిత ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే, మేము మీ 3 రెగ్యులేటర్లు 3000 కోట్ల ఖర్చుకు మేము అభ్యంతరం చెప్పం, మీరు కొల్లేరు అభివృద్ధి సంస్థ ద్వారా అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా మీరు చేయండి. చేసే ముందు ఒక కన్సల్టెన్సీని నియమించండి. కన్సల్టెన్సీ ద్వారా అక్కడ సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి. మీరు చేసే 3 రెగ్యులేటర్ల వల్ల పర్యావరణంపై ఎటువంటి ప్రభావం పడుతుంది, అక్కడికి ఈ కొల్లేరు సరస్సుకి ఎక్కడో సైబీరియా 1000 కిలోమీటర్ల నుంచి పక్షులు వస్తాయి. మరి ఆ 1000 కిలోమీటర్ల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే పక్షుల యొక్క సంచారానికి నివాసానికి ఎటువంటి అభ్యంతరం ఉండకుండా, తర్వాత ఈ నిర్మాణాల వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది జనావాసాల మీద, ఇవన్నీ కూడా అధ్యయనం చేయండి అని చెప్పి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీని ఎంపిక చేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. చేసిన తర్వాత జాతీయ హరిత ట్రిబ్యునల్ మీరు 4 సంస్థల యొక్క అనుమతులు ముందస్తు అనుమతులు తీసుకున్న తర్వాత పని ప్రారంభించమన్నారు. ఈ 4 సంస్థలు ఏంటంటే, మొదటిది కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్.
రెండవది ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి. మూడవది ఏపీ తీర ప్రాంత నిర్వహణ సంస్థ, ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ. 4 జాతీయ వన్యప్రాణుల బోర్డు, నేషనల్ బోర్డ్ ఫర్ లైఫ్. ఈ 4 సంస్థలు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు. దాంట్లో నిపుణుల కమిటీలు ఉంటాయి, నిపుణులు ఉంటారు. వాళ్ళు ఆమోదిస్తే కానీ ఈ ప్రాజెక్టు 3,000 కోట్ల సద్వినియోగం కావు, 3 రెగ్యులేటర్ల నిర్మాణం జరగదు. కొల్లేరు వాసులు వాళ్ళు గత 70 ఏళ్ళగా మాకు రెగ్యులేటర్లు కావాలి అని అడుగుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు, ఎన్నికల సమయంలో ఆ వాగ్దానాలు చేస్తున్నారు, ఇంతవరకు హామీ నెరవేరల. ఇప్పుడు ఇది వాస్తవ రూపం దాల్చాలంటే ఈ 4 రాజ్యాంగబద్ధమైన సంస్థల నుంచి అనుమతులు పొందాలంటే చాలా సులభమైన విషయం. కైకలూరు నియోజకవర్గానికి బీజేపీ తరఫున డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-19 మధ్యలో ఆయన ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలిచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అక్కడ కొల్లేరు సమస్యలు ఆయనకు బాగా తెలుసు కనుక అక్కడ సర్కారు కాలువపై వంతెన నిర్మాణం ఆయన పుణ్యాన్ని పూర్తయింది. అనేకమైన సమస్యలు, కొల్లేరు సమస్యలు, రోడ్లు అవన్నీ కూడా మంచినీటి సమస్య పరిష్కారం చేశారు. ఇప్పుడు కూడా త్వరలో రాష్ట్ర క్యాబినెట్ కొంచెం మార్పులు చేర్పులు జరగబోతా ఉన్నాయి. నాగబాబు జనసేన పార్టీ తరఫున 4వ మంత్రిగా క్యాబినెట్లో జరగబోతా ఉన్నాడు. మరి జనసేనకు 4 ఇచ్చినప్పుడు బీజేపీకి 1 మంత్రి ఏంటి, 2 ఇవ్వాలనే ఒక వాదన కేంద్ర పెద్దల నుంచి ఉంది. మాకు 2 ఇవ్వండి, మీకు ఇన్ని నిధులు ఇస్తున్నాం, మీరు ఇద్దరిని పెట్టుకుంటే మీకు సమన్వయం బాగా జరుగుతుంది, ఇంకా నిధులు ఎక్కువ తెస్తారు, మీ సమస్యల పరిష్కారానికి 2 మంత్రులు ఉంటే బీజేపీ వాళ్ళు బాగా ఉపయోగపడుతుందని చెప్పి కేంద్ర పెద్దల సూచన మేరకు త్వరలో నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటూ కొద్ది మందిని పనితీరు బాగాలేని తెలుగుదేశం పార్టీ మంత్రులను వాళ్ళని తొలగించి కొత్త వారికి ప్రవేశం కల్పించి ఒక జనసేనకు ఒక బీజేపీకి 2 బెర్తలు ఇద్దామనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగా మరి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గత చరిత్ర, ఆయన 2009 వరకు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు ఆయనకున్న సాన్నిధ్యంతో ఆ మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని మ్యాగ్నెట్ల అయస్కాంతంలా లాగేశాడు. స్వల్ప ఓట్ల దీని తేడాతో 2009లో కామినేని శ్రీనివాస్ పీఆర్పీ పార్టీలో ఓటమి చెందడం జరిగింది. ఆ తర్వాత బీజేపీకి దగ్గర అవటం, బీజేపీ పార్టీలో మంచి పరుగుపడగల వ్యక్తి. డాక్టర్ కామినేని శ్రీనివాస్ని క్యాబినెట్లో తీసుకుంటే ఈ 4 రాజ్యాంగబద్ధ సంస్థల అనుమతులు ఏమీ సమస్య కాదు. 2 కేంద్ర సంస్థలు, 2 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు. ఆయనకి రాష్ట్ర మంత్రులతోనూ ఉన్నతాధికారులతోనూ ముఖ్యమంత్రితో ఉన్న సత్సంబంధాలు. ఈ 2029కి ముందే, ఎన్నికలకు వెళ్ళకముందే ఈ 3 రెగ్యులేటర్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయగలిగిన అనుభవం, సామర్థ్యము, సత్తా ఉన్న వ్యక్తి డాక్టర్ కామినేని శ్రీనివాస్. కనుక ఆయన క్యాబినెట్లో తీసుకుని మంత్రివర్గంలో తీసుకుంటే ఇది పెద్ద సమస్య ఏం కాదు. ఇవి ఆటోమేటిక్గా ఇది 2 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమస్య. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకంటే తెలుగుదేశం మంత్రి ఢిల్లీకి వెళ్ళే కంటే బీజేపీ మంత్రి ఢిల్లీకి వెళ్తే పనులు వెంటనే ఆగమేఘాల మీద చేయించుకురావచ్చు. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు కేంద్ర మంత్రులు అంటే బీజేపీ మంత్రులు వెళ్తే, బీజేపీ నుంచి రాష్ట్ర మంత్రులు వెళ్తే పనులు సులువుగా అయిపోతాయి, అన్ని రకాలుగా సద్వినియోగం అవుతుంది. లేదంటే ఇంకో ప్రత్యామ్నాయంగా రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో రిటైర్ అయిన వారిని దీనికి చైర్మన్గా నియమించడం, కలెక్టర్ స్థాయి అధికారులను ఈ కొల్లేరు అభివృద్ధి కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పెట్టడం. ఇక 3వ ప్రత్యామ్నాయం, ఇదంతా న్యాయపరమైన అంశం కదా, జాతీయ హరిత ట్రిబ్యునల్ కదా లింకు, జాతీయ హరిత ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు. అందువల్ల ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని కానీ ఈ న్యాయ వ్యవస్థ నుంచి తీసుకుని కొల్లేరు అభివృద్ధి సంస్థకు చైర్మన్గా పెట్టి కలెక్టర్ స్థాయి ఐఏఎస్ అధికారిని మేనేజింగ్ డైరెక్టర్గా పెడితే ఈ 4 సంస్థల నుంచి మనం అనుమతులు పొందడం చాలా సులువే. కనుక జాతీయ హరిత ట్రిబ్యునల్ మీరు పద్ధతి పాటించి నిర్మాణం చేసుకోండి అంటున్నారు కానీ వద్దని మాత్రం చెప్పట్లేదు. కనుక కొల్లేరు వాసులు, కొల్లేరు ప్రజలు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఏమి నిరాశ నిస్పృహకు గురవ్వాల్సిన అవసరం లేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు ఈ 4 సంస్థల నుంచి అనుమతి పొందడం అనేది పెద్ద కష్టతరమైన అంశం కాదు. అందువల్ల ఇంకో విషయం ఏంటంటే నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఇక్కడ ఎంపీగా గెలిచి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నాడు, సహాయ మంత్రిగా. ఆయనది కూడా పశ్చిమ గోదావరి జిల్లా అవటం, మరి కామినేని శ్రీనివాస్ ఇక్కడ కైకలూరులో ఉండటం, ఆ విధంగా ఇదేమీ కష్టతరం కాదు. కొంచెం తాత్కాలికంగా ఈ పనులు ప్రారంభించడానికి బ్రేక్ పడింది తప్పనిచ్చి ఇవి చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పం. 3 రెగ్యులేటర్లు కట్టాలి, ముంపును అరికట్టాలి, ఆ సముద్రంలో ఉండే ఉప్పు నీరు
మన పొలాల్లోకి రాకుండా, మనము పొలం అంతా కూడా నిర్వీర్యం కాకుండా, ఇది ఉప్పుమయం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి, మనం ఒక మట్టిని కాపాడుకోవాలి అని చెప్పి ఆయన సంకల్పం త్వరలో వాస్తవ రూపం దాల్చుతుందని జలవనరుల నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, అభివృద్ధి కాంక్షకులు భావిస్తున్నారు.